యువతకు 5 మంచి సూచనలు చెప్తున్నాను. 1 మంచి హాస్యం. రెండోది సజ్జన మైత్రి. మూడోది యోగాతో కూడినటువంటి ఈ ప్రకృతిని ఈ ప్రకృతితో బతకడం. 4 మంచి కలలు కనాలి. అద్భుతమైన కలలు కనాలి. 5 మంచి సాహిత్యాన్ని చదవాలి. రోజు చదవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. మరొకసారి దానికోసం చర్చించుకుందాం. మంచి ఆశయం. నిజంగానే యువత ఆశయం లేకుండా బ్రతకూడదంటాను. యువతకు ఆదర్శం ఉండాలి, ఆశయం ఉండాలి. ఆ ఆశయంతో బతకాలి. ఆశయం సాధించడం కోసం ఎంతటి పోరాటమైనా చేయాలి. ఆ పోరాటంలో ఓడిపోకూడదు. తప్పకుండా గెలుస్తాడు. నిజంగానే ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి తప్పకుండా జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటాడు. ఆశయం లేని జీవితం వృధా అయిపోతుందంటాను నేను. అందుకే ఆశయం కోసం బ్రతకాలి మొదటిగా. అలాగే రెండవది మంచి కలలు కనాలి. నిజంగానే కలలు లేకుంటే అవి కళ్ళలైపోతాయి. మంచి కలలు కనాలి. అవి సాధించడానికి యువత ఎంతో పోరాటం చేయాలి. నిజంగానే అందుకే స్వీట్ డ్రీమ్స్ కనాలి అంటారు. ఎందుకు అలా అంటారు తెలుసా? సరైనటువంటి కలలు మనల్ని ఉత్తేజంతో బతికిస్తాయి. ఆ కలలకు అందమే కాదండోయ్, ఆ కలలు నెరవేరేటట్లు చూడాలి. అందుకే కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నారు పెద్దలు. 5 సూచనలో మరొక సూచన మీకు చెప్తున్నా. సజ్జన మైత్రి. నిజంగానే మంచి వాళ్ళతో మనం అనేక విషయాలు చర్చించడం ద్వారా మనకు మంచి విషయాలు జరుగుతాయి. మనకు మంచి జరుగుతుంది. మంచి విషయాలు రోజుకొక్కటైనా తెలుసుకుందాం. లేకుంటే చెడుని ఎక్కువగా మనలో పాలులైపోతుంది. కాబట్టి సజ్జన మైత్రి. ఆ మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మంచి మంచి ఆలోచనలతో, గొప్ప గొప్ప ఆలోచనలతో సాహిత్యమైన, సంగీతమైన ఏదైనా, ఒక చదువైనా, ఒక సబ్జెక్ట్ కోసం తెలుసుకోవడమైనా, ఏదైనా సరే ఒక సజ్జన మైత్రి అవసరం. సజ్జనులు అంటే మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు. ఆ తెలివైన గుంపులో ఉండి మనం తెలివితేటలు నేర్చుకోవడం అవుతుంది. అలాగే మూర్ఖులతో కూడితే మూర్ఖుల్లాగా ఉంటున్నాం. కాబట్టి సజ్జన మైత్రి విద్యార్థికి, యువతకు చాలా అవసరం అంటాను నేను. అందుకే ముందుగా చెప్తున్నాను, బీ కేర్‌ఫుల్. సజ్జన మైత్రి ఇందులో చాలా 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 ఉపయోగకరంగా మన జీవితాల్ని మారుస్తుంది. మన సూచనలో మరో మంచి సూచన, మంచి సాహిత్యం చదవాలి. అంటే మీకు ఒక చిన్న ఆలోచన రావచ్చు. చిన్న అనుమానం రావచ్చు. మంచి సాహిత్యం అంటే సాహిత్యం అంతా మంచిదే కదండీ! కాదు, సాహిత్యం అంతా మంచిదే. నేను తప్పుగా అనట్లేదు. కానీ సాహిత్యంలో మనల్ని మేలుకొలిపేది, సమాజాన్ని మేలుకొలిపేది, మన చుట్టూ వాళ్ళని మేలుకొలిపేది, మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజాన్ని అభివృద్ధి చేసేది, అలాగే రేపటి జీవితానికి మనల్ని మంచిగా మార్చేది అది చదవడం వల్లే వస్తుంది. చదవడం అనేది, రాయడం అనేది ఒక అవలంబనగా చేసుకోవాలి. అలవాటుగా చేసుకోవాలి. ఈరోజు అన్ని పరంగా చూసుకుంటే మనం సెల్ ఫోన్‌లొచ్చేసాయి. మనం చదవడం, రాయడం అనేది మర్చిపోయాం. నిజంగానే ఒక టెక్నాలజీ వాడుకోమని చెప్తున్నాను. అంత మాత్రం తీసేయమని కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఏంటంటే చదవడం వల్ల, రాయడం వల్ల మనలో ఉత్తేజపరమైనటువంటి కొన్ని ఆలోచనలకు ప్రేరేపితం అవుతుంది. అలాంటి ప్రేరేపితం అవ్వాలంటే మనం ముందుగా చదవడం, రాయడం, ఒక మంచి సాహిత్యాన్ని నేర్చుకోవడం, సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడం అనేది చాలా 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 అవసరం అంటాను నేను. అలాంటి సాహిత్యాలు మనకి చాలా ఆధ్యాత్మికత వైపు, అలాగే ఆదర్శం వైపు, మంచి మంచి ఆలోచనలకు మనలో పునాదిని వేస్తాయి. అందుకే విద్యార్థి, యువత మంచి ఆలోచనలతో ఉండాలంటే మంచి సాహిత్యం చదవాలి. ఇది నా మాటగా చెప్తున్నా. చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఒక సూచన. మనం నిత్యం
మనది ఆహ్, మన భారతదేశం ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనేక రకమైనటువంటి ఎప్ ఏనాడో మనం పూర్వీకులు యోగాని నేర్పించారు. కానీ పరాయి దేశం వాళ్ళంతా మన యోగాన్ని నేర్చుకుంటుంటే, మనం మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఈ అపురూపమైన విద్యను మనం నేర్చుకోకుండా ఎన్నెన్నో రోగాల పాలవుతున్నాం. యోగా వలన అనేక రకమైనటువంటి సాధన చేస్తే అనేక వ్యాధులకు నివారణ పలుకుతుంది. అందుకే యోగాతో పాటు మనం ప్రకృతితో భాగమవ్వాలి. ప్రకృతిని మనం ప్రేమించాలి. ఈ ప్రకృతిలో మనం భాగమైతే నిజంగా మనం తీసుకునే ఊపిరి, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలన్నీ కూడా మనల్ని అతి ఎక్కువ కాలంగా మనం చాలా సౌమ్యంగా బ్రతకడానికి, సాత్వికంగా బ్రతకడానికి, అనే ఈ సమాజంలో పనికొచ్చే ఒక వ్యక్తిగా బ్రతకడానికి ఈ సాధనలు చాలా అవసరం. యోగాని చేయండి. యువతకు నేను ప్రాధేయపడుతున్నాను. ఈ ప్రకృతిలో భాగమవ్వండి. నేను ప్రాధేయపడుతున్నాను. చూసారుగా, విన్నారుగా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. యువతకు ఈ 5 సూచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనే భావనతో నేను ఈ ఉద్దేశంతో చెప్తున్నాను. అర్థమైందనుకుంటాను.